నారదుని జన్మ రహస్యం. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కందం 5వ అధ్యాయంలో శ్రీ నారద మహర్షి స్వయముగా వ్యాస మహర్షికి చెప్పిన తన ఆధ్యాత్మిక గాథ. భాగవతంలో ఒక సందర్భంలో వ్యాస మహర్షి మనస్సులో ఒక గొప్ప శూన్యత కలిగింది. తాను మహాభారతమును ఇతర పురాణములను రచించినప్పటికీ పరమానందము పొందలేకపోయాడు. ఆ సమయంలో ఆయన ఆ ఆలోచనలో ఉండగా నారద మహర్షి ఆయనను దర్శించాడు. అప్పుడు వ్యాసుడు నారదుడికి తన బాధ గురించి వివరంగా చెప్పగా నారదుడు ఇలా చెప్పసాగాడు. ఓ వ్యాస మహర్షి, నీవు ధర్మ అర్థ కామ మోక్షముల గురించి రచించితివి, కానీ పరమాత్మ యొక్క భక్తి రహితమైన గ్రంథములకు పరిపూర్ణత ఉండదు. భగవంతుని కీర్తి గుణ లీలలను నీవు స్పష్టముగా వర్ణించకపోవటము వలన నీ హృదయము సంతృప్తి పొందలేదు. భక్తి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో చెబుతాను విను. దానికి నా పూర్వజన్మే ఒక ఉదాహరణ అని నారదుడు తన మునుపటి జన్మ కథను వివరించసాగాడు. గత కల్పములో నారదుడు ఒక శూద్ర స్త్రీకి పుత్రుడై జన్మించాడు. అతని తల్లి ఒక సద్బ్రాహ్మణుని ఆశ్రమమునందు సేవకురాలిగా ఉండెను. చతుర్మాస్య సమయములో అనేక మహాత్ములు ఆ ఆశ్రమమున నివసించిరి. నారదుని తల్లి ఆ మహర్షులకు సేవ చేసేది. 4 సంవత్సరముల వయసున్న నారదుడు వారిని కూడా సేవిస్తూ వారి భోజనమనంతరం ఉచ్చిష్ట అన్నమును తినుచుండెను. ఆ ఆహారము భక్తితో సేవించినందున అతని హృదయము శుద్ధమయ్యి భగవంతుని పట్ల ఆకర్షితుడైనాడు. మహర్షులు అతని భక్తిని చూసి అతి రహస్యమైన భక్తి జ్ఞానాన్ని ఉపదేశించి, బాలా, నీవు ఈ జన్మలోనే పరమపదమును పొందకపోయినా తర్వాత జన్మలో భగవద్దూతవు అవుతావు అని ఆశీర్వదించారు. అప్పుడతడు తన తల్లితో కలిసి జీవించుచుండగా ఒకసారి ఆమె సర్పము యొక్క కాటు వలన మరణించినది. దుఃఖితుడైన బాలుడిని బ్రాహ్మణులు ఓదార్చారు. తర్వాత నారదుడు ఆ ఇంటి వారి అనుజ్ఞ తీసుకొని అడవులలోకి వెళ్ళెను. ఆ బాలుడు అడవులలో తిరుగుచు ఏకాంతముగా భగవద్భక్తితో తపస్సు చేయుచుండెను. ఒకసారి నారదుడి హృదయములో అంతర్దృష్టి శుద్ధమైనప్పుడు భగవంతుని స్వరూపము ఒక్క క్షణం దర్శనమిచ్చెను. భగవంతుడు నారదుడితో ఇలా చెప్పెను, బాలా, నీవు ఈ జన్మలో నన్ను మరలా చూడవు, కానీ నీవు నన్ను ఎల్లప్పుడూ స్మరించుచూ ఉండు. నీ భక్తి వలన తర్వాతి సృష్టి కాలంలో నా దూతవవుతావు. కాలగతిలో తన శరీరాన్ని విడిచిన నారదుడు ప్రళయానంతర కాలంలో బ్రహ్మదేవుని శరీరంలో ప్రవేశించి తర్వాత సృష్టిలో బ్రహ్మ మనస్సు నుండి పుట్టి మహర్షి నారదుడు అయ్యను. అతడు సర్వలోక సంచారి, భగవద్భక్తిని వ్యాపింపచేసేవాడు, దివ్య వీణాధారుడు, నిత్య యవ్వనుడు. కేవలం భక్తి ద్వారా నారదుడు మనకు నేర్పే జ్ఞానం భగవద్ అనుగ్రహం. భగవద్భక్తి ఒక సాధారణ జన్మలోనైనా ఇష్టప్రాప్తి పొందగలిగినటువంటి శక్తి. భగవంతుడిని స్మరించిన హృదయం ఎప్పటికీ వ్యర్థము కాదు. మనుషులు నారదుడు కలహం పెట్టి వెళ్ళిపోతాడు అని ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ నారద మహర్షి యొక్క నిజస్వరూపం భగవద్భక్తి అనే జ్యోతిని వెలిగించే సత్యవ్రత ఋషి. అతడు కాలమునకు అతీతుడైన తత్వవేత్త. సర్వే జనా సుఖినో భవ. మా డివి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.